హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకో బ్రాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఏంటి ఇంత పెద్ద బాక్స్తో వచ్చేసాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు ఒక అన్బాక్సింగ్ ఉంది. సో ఇది ఒక అన్బాక్సింగే కాదు, ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీన్ని మన సబ్స్క్రైబర్లో ఒకరికి గిఫ్ట్గా అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఇందులో ఏముంది, నేను ఎందుకు సబ్స్క్రైబర్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, ఏంటి అనే సంగతి మనం వీడియోలోకి వెళ్తా మాట్లాడుకుందాం. ఒక మంచి ఉద్దేశంతో అయితే ఒక అన్బాక్సింగ్ చేస్తున్నాను. అంతేకాకుండా మంచి ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఇవ్వటం వల్ల ఒక జీవితానికి పునాది వేయటమే కాకుండా ఆ కుటుంబానికి ఒక దారిని చూపించినట్టుగా కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వంతుగా నేను ఇది ఒక సాయంగా అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇందులో ఏముంది అనేది చూసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్. లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. బాక్స్ అయితే ఇంత పెద్దగా ఉంది, కానీ ఇందులో ఉన్న ఐటమ్ ఇంత పెద్దగా ఉండదులేండి, చాలా చిన్నదే. సో ఇందులో ఏముంది అంటే ఇది వచ్చేసి రింగ్ లైట్ అనమాట. సో ఈ రింగ్ లైట్ అనేది ప్రతి యూట్యూబర్కి చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా షార్ట్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఫేస్బుక్లో రీల్స్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎందుకని మనం గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నానో కూడా చెప్తాను. చాలా పెద్ద కారణం ఉంది. సో దీంతోపాటు మనకి ఇంకా స్టాండ్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది రింగ్ లైట్ స్టాండు, కానీ దీంతో మనం మొబైల్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇందులో ఇంకేమీ లేవు, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇదైతే 26 సెంటీమీటర్స్ రింగ్ లైట్ అనమాట. ఇంకేం లేదు, మేడ్ ఇన్ చైనా అని రాస్తుంది అంతే. ఇది లోపల చూద్దాం. సో దీనైతే పక్కన పెట్టేస్తున్నాను. సో కవర్లోంచి తీసిన తర్వాత ర్యాపర్స్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇది టోటల్గా రింగ్ లైట్ అంటే ఇది. సో స్టాండ్ కూడా ప్రతి యూట్యూబర్కి కూడా స్టాండ్ అనేది మెయిన్ అనమాట. సో దీంతోపాటు స్టాండ్ వచ్చింది. తర్వాత ఇందులో మనకి అడ్జస్టబుల్ స్క్రూ ఒకటి ఇచ్చారనమాట. అంటే రింగ్ కానీ మొబైల్ కానీ దీన్ని పెట్టుకున్నప్పుడు అంటే పైకి కిందకి ఫ్లిప్ చేసుకోవడానికి ఇది బాగా స్క్రూ ఒకటి ఇచ్చారనమాట. ఇది స్టాండ్ వచ్చేసరికి కొంచెం పర్వాలేదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే మాత్రం ఈ స్టాండ్ అనేది బాగుంటుంది. కొన్ని ఎడాపెడగా అటు ఇటు పడేసి అది చేసే వాళ్ళకైతే ఇది పనిచేయదు, కానీ పర్వాలా. సో ఇదైతే 650 పడింది నాకు. ఇది మొన్న దీపావళి ఆఫర్లో పర్చేస్ చేశాను, కానీ అన్బాక్సింగ్ అయితే లేట్ అయింది. ఎందుకంటే నాకు అడ్రస్ ఎవరికి సబ్స్క్రైబర్కి ఇవ్వాలనుకుంటున్నాను కదా, వాళ్ళ అడ్రస్ అదంతా తెలుసుకోవడానికి కొంచెం లేట్ అయింది కాబట్టి. సో ఇది స్టాండ్ అయితే ఇలా ఉందండి, ఫుల్గా మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది. ఇక్కడ స్క్రూస్ ఇచ్చారు. సో ఇదైతే బాగానే ఉంది. ఒక 5 feet వరకు ఇది లెంగ్త్ అయితే మనకి ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇదైతే రింగ్ లైట్ నేను ఆల్రెడీ చూశాను, చాలా బాగుంది. రీల్స్ చేసే వాళ్ళకైతే లో బడ్జెట్లో ఇది చాలా బాగా సూట్ అయ్యింది. సో కుకింగ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం వరకు పర్లేదు. దీని రింగ్ లైట్కి ఇక్కడ మనకి ఇచ్చారు హోల్డర్ లాంటిది. సో ఈ మొబైల్ హోల్డర్ అంటే జస్ట్ ఇందులో మనం జస్ట్ ఇలా పుష్ చేసుకుంటే ఇది మొబైల్ మనకి సెట్ అయిపోద్ది. సో దీన్ని అయితే స్టాండ్కి మనం స్క్రూస్ ఇచ్చారు, ఈ స్క్రూకి పెట్టుకొని తిప్పుకోవడమే. సో ఇది లైట్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇదైతే ఫుల్ టాప్ స్టెప్లో అయితే లైటింగ్ అయితే ఎలా ఉంది. ఇదైతే మొత్తం ఒక 4 buttons ఇవ్వడం అయితే జరిగింది. ఒకటేమో ప్లస్, ఈ ప్లస్ అయితే మనం లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చి మనకి లైట్ అనేది కలర్ మారుతుంది. మొత్తం త్రీ ఉంటాయి, వాము, డార్క్, తర్వాత కూల్, ఈ 3 కలర్స్ అయితే మారుతుంది. మైనస్ మనం ఒకవేళ టెంపరేచర్ లైటింగ్ తగ్గించుకోవాలనుకుంటే మైనస్ నొక్కితే మనకి తగ్గుతుంది అనమాట. ఇదేమో ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో ఈ రింగ్ లైట్ కొనడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, విజయవాడకి చెందినటువంటి మధురిమ అనే ఒక ఆవిడ అనమాట. సో ఆవిడ ఫోన్ చేసి కష్టాల్లో ఉన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాల్లో ఉన్నట్టు, పెళ్ళయి 2 years అయిందంట. ఇంట్లో అందరినీ వదిలేసి వచ్చారు, విడిగా ఉంటున్నారు. వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. చాలామందిని అడిగాను కానీ ఎవరు సాయం చేయలేదు. మీరు ఏదైనా సాయం చేయండి, మళ్ళీ మీకు బ్యాక్ ఇచ్చేస్తానని చెప్పి అడిగారనమాట. అయితే నేనైతే ఎవరైనా హెల్ప్ చేసేటప్పుడు ఒకసారి హెల్ప్ చేస్తారు, రెండోసారి హెల్ప్ చేస్తారు. సో మూడోసారి అదే హెల్ప్ అదే పర్సన్కి చేయాలంటే చేయలేరు. కాబట్టి నాకైతే ఒక ఐడియా వచ్చింది. ప్రతి మనిషి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది.
అయితే నా నుంచి ఏంటంటే నేను ఒక యూట్యూబర్ని కాబట్టి తను కూడా ఇలా ఎంతమందిని హెల్ప్ అడుగుతావు, నీలో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ని బేస్ చేసుకొని దాని ద్వారా నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు అనే సలహా అయితే ఆవిడకి ఇవ్వడం జరిగింది. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా నేను పెట్టుకోలేను అంటే, అప్పుడు నా నుంచి నాకు వీలైనంత వరకు నువ్వు ఛానల్ పెట్టుకోవడానికి సహకరిస్తానని చెప్పడం అయితే జరిగింది. సో అందులో భాగంగానే తనకి ఈ స్టాండ్ విత్ మొబైల్ హోల్డర్ ప్లస్ రింగ్ లైట్ మొత్తం కూడా ఒక సెటప్ అయితే తనకి వచ్చేసింది. సో కుకింగ్ ఛానల్ పెడదామని చెప్పి తన ప్లాను. సో కుకింగు ప్లస్ తన లైఫ్ స్టైల్ తర్వాత బ్యూటీకి సంబంధించి రీల్స్ చేస్తానని అంది. సరే, మంచి ఆలోచన అని చెప్పి తనకైతే నా నుంచే కాదు, మన ఛానల్ నుంచి, ఆక్వా ప్లానెట్ తెలుగు ఛానల్ నుంచి, తర్వాత మన సబ్స్క్రైబర్స్ నుంచి ఈ యొక్క గిఫ్ట్ అయితే తనకి రేపు ఎల్లుండిలో పంపించడం అయితే జరుగుతుంది. సో ఇంకో విషయం, తను హెల్ప్ అడగంగానే నేనేమి హెల్ప్ చేయలేదండి. ఎందుకంటే ఈ రోజులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి విజయవాడలో నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ని ఆ ఏరియాకి పంపించి నిజంగానే వాళ్ళు కష్టాల్లో ఉన్నారా లేదా అని తెలుసుకున్న తర్వాత నేనైతే ఈ గిఫ్ట్ అయితే తనకు పంపించడం జరుగుతుంది. నేను చెప్పా కదా, ఇది అన్బాక్సింగ్, అందుకే లేట్ అయింది. సో రేపు ఎల్లుండిలో తనకైతే ఈ యొక్క గిఫ్ట్ అనేది చేరబోతుంది. సో నేనైతే తన నుంచి రివ్యూ కానీ నాకు హెల్ప్ చేశాడు అని చెప్పి నేనేమి కోరుకోవట్లేదు, అసలు అలాంటివి నాకు వద్దు కూడా. అలాగా చేయాలి అనుకుంటే ఈ పాటికి మన యూట్యూబ్ ఛానల్ నిండా ఉంటాయి. సో ఈ యొక్క గిఫ్ట్ తనకు పంపిస్తున్నాను. సో మీరు కూడా కింద కామెంట్ చేయండి. తన పేరు కూడా చెప్పాను కదా, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే మీకు తోచినంత సాయాన్ని చేయాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. సో ఇది ఫైనల్గా అయితే మన అన్బాక్సింగ్ ప్లస్ గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. తనకి మెయిన్గా అయితే అన్బాక్సింగ్ కాదు, అన్బాక్సింగ్ బాగా చేయలేదు అని చెప్పి మీరేం తిట్టుకోవద్దు. ఎందుకంటే అన్బాక్సింగ్ అనేది మెయిన్ థీమ్ కాదు, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం అనేది మెయిన్ థీమ్. సో ఇది ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఈ ఛానల్ చూసినట్టయితే ఆక్వా ప్లానెట్ తెలుగు ఛానల్కి ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.